తమిళ్ పొలిటికల్ థ్రిల్లింగ్ ఎపిసోడ్లో చోటు చేసుకున్న మరో ట్విస్ట్ విజయ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రతిష్టంభనలో పడేసింది. టీవీకేకు వీసీకే మద్దతు ప్రకటించినా అధికారికంగా లేఖ ఇవ్వకపోవటమే అందుకు కారణమైంది. 4 డిమాండ్లకు అంగీకరించాలని టీవీకేను పట్టుబడుతున్న వీసీకే తన మద్దతుపై నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు గవర్నర్ నుంచి విజయ్కు ఇంకా ఆహ్వానం అందలేదు. ఒకవేళ వీసీకే మద్దతిస్తే ఇవాళే దళపతి ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. తమిళనాడు రాజకీయాల్లో నరాలు తెగే ట్విస్టులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి చోటు చేసుకున్నాయి. జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ శనివారం ప్రమాణ స్వీకారానికి విజయ్ సిద్ధమయ్యారన్న సంకేతాలు టీవీకే పార్టీలో జోష్ను నింపి సంబరాల్లో ముంచెత్తాయి. అదే సమయంలో మద్దతిచ్చామని చెప్పి తర్వాత యూటర్న్ తీసుకున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐయుఎంఎల్ విడుతలై చిరుతైగల్ కక్షి వీసీకే రూపంలో దళపతి విజయ్కు పెద్ద షాక్ తప్పలేదు. సిపిఎం సిపిఐలు బయట నుంచి మద్దతిస్తూ అధికారికంగా లేఖలివ్వగా ఐయుఎంఎల్ వీసీకే మాత్రం ఇంకా లేఖలు ఇవ్వకపోవటం చర్చనీయాంశంగా మారింది. తెర వెనక బేరసారాల కోసమే మద్దతు విషయంలో వీసీకే తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. మరో 10 మంది మద్దతు సంపాదించాల్సి ఉండగా విజయ్ పార్టీకి అండగా నిలుస్తామని సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ప్రకటించాయి. మొదట వీసీకే నుంచి సానుకూల స్పందన రావడంతో మొత్తం బలం 118కి చేరింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధమయ్యారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిశారు. తమకు ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మరో 2 ఎమ్మెల్యేల మద్దతు లేఖలను పంపిస్తామని తెలియజేశారు. దాంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ విజయ్ను గవర్నర్ ఆహ్వానించినట్లు వార్తలొచ్చాయి. అయితే విజయ్కు మద్దతు విషయంలో వీసీకే శుక్రవారం అర్ధరాత్రి దాకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు, మద్దతు లేఖ ఇవ్వలేదు. ఆ పార్టీ శనివారం తన తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు సమాచారం. ఒకవేళ విజయ్కి మద్దతుగా వీసీకే ప్రకటన చేస్తే శనివారమే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. గవర్నర్తో భేటీ తర్వాత విజయ్ చెన్నైలో సిపిఎం సిపిఐ కార్యాలయాలకు వెళ్లారు. ఆయా పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వామపక్షాల ఆఫీసులను విజయ్ సందర్శించడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్ కు 5 ఎమ్మెల్యేలుండగా వారిలో 4 శుక్రవారం రాత్రి బెంగళూరుకు చేరుకోవటం గమనార్హం. ఇక వీసీకే సీనియర్ నేత వన్నియరసు తమకు తప్పనిసరిగా నూతన ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని పట్టుబట్టారు. ఆ పార్టీ 4 డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఒక కేబినెట్ మంత్రి పదవి ఇవ్వాలని, ఎస్సీల సంక్షేమం కోసం చట్టం తీసుకురావాలని, 2 చోట్ల గెలిచిన విజయ్ ఒక చోట రాజీనామా చేసిన పక్షంలో అక్కడి నుంచి వీసీకే అధినేత తిరుమావలవన్ పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఏదైనా కీలక శాఖ ఇచ్చేందుకు టీవీకే నాయకత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వీసీకే పార్టీ అధినేత తిరుమావలవన్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో భేటీ నిమిత్తం ఆయన నివాసానికి వెళ్లడంతో కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. మరోవైపు వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం విజయ్ పార్టీకి బయట నుంచి మద్దతిస్తామని, ప్రభుత్వంలో చేరే ఉద్దేశం లేదని ప్రకటించాయి. డీఎంకేతో ప్రయాణం కొనసాగిస్తామని వెల్లడించాయి. బీజేపీ దొడ్డిదారిన తమిళనాడులోకి అడుగు పెట్టకుండా నిరోధించడానికే టీవీకేకు బేషరతుగా మద్దతిస్తున్నట్లు కమ్యూనిస్టు నేతలు స్పష్టం చేశారు. 10 రోజుల్లోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా ఐయుఎంఎల్ మద్దతును సైతం కూడగట్టేందుకు టీవీకే నేతలు ప్రయత్నించగా సానుకూల ఫలితం రాలేదు. తాము మొదటి నుంచి డీఎంకేతోనే ఉన్నామని, వారితో చర్చించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఐయుఎంఎల్ తేల్చి చెప్పింది.